నేను ఆ మధ్యలో మంత్రి సీతక్క గారి యొక్క ఇలాకాలో కొన్ని వీడియోలు తీస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు కుక్కలు నా మీద చాలా ఒర్రారు. ఎట్లా ఒర్రారు? వాళ్ళు ఎక్కడోళ్ళంటే కొడంగల్కి సంబంధించిన ఓ కుక్క, ఇటు స్టేషన్ కనుపూరికి సంబంధించిన ఓ కుక్క నన్ను చాలా వరకు అమ్మ నా బూతులు తిట్టారు. అయినా నేను ఏనాడు కూడా రెస్పాండ్ కాల. ఎందుకో తెలుసా? నా తప్పు లేనప్పుడు నేను ఎవరిని విమర్శించా, నా తప్పు అయినప్పుడు నేను మాట్లాడతా. అయితే సీతక్క గారి ఇలాకాల రోడ్లు బాగాలేవు, పరిస్థితి బాగాలేదు, గిరిజనులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి నేను వీడియోలు చేస్తే దానికి చాలా మంది కౌంటర్ ఇచ్చిర్రు, రకరకాలుగా ప్రయత్నాలు చేసిర్రు. నిన్న సీతక్క గారి నియోజకవర్గం మంగపేట మండలం కొత్తమల్లూరు గ్రామంలో రోడ్డు పైన నాటేస్తున్న ప్రజలు. ఆ రోడ్ ఎట్లుంది? ఆ కాంగ్రెస్ గాడిదలకే చెప్తున్నా, ఏవాడైతే నా మీద కూతలు కూసిన గాడిదలకే చెప్తున్నా. ఇక చూడండి, ఈ సమస్యలను ఎవడు పట్టించుకోవాలి? నేను వీటి గురించి మాట్లాడితే నేను పార్టీతో అంటగడతారు ఈ గాడిదలు. వీళ్ళ దగ్గర ఒక్కడి దగ్గర సబ్జెక్ట్ ఉండదు. ఒక్కడి దగ్గర సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ పాడబడి తగలడు. ఈరోజు చూడండి ఒకసారి వీళ్ళ కథ, వీళ్ళ వ్యవహారము, ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీరే చూడండి. రోడ్లు అవి ఏమన్నా రోడ్లు అంటారు దాన్ని? ఆ ప్రజలు మంచిగా దున్నిచ్చి గొర్రు కొట్టి నాట్లేదు తాగున్నారు రోడ్ల మీద. చూడు రాగో, ఏం కష్టం వచ్చే. సూపర్. ఈ మంత్రి సీతక్క గారు వచ్చి ఓ 2 యూరియా బస్తాలు ఇప్పించి అలా గడ్డి మందుకి ఇట్లా కొనియుర్రి. ఇంకేమైనా ఉంటే పిలకల మందు, దానికి సంబంధించిన సాయిల్ టెస్ట్కి సంబంధించిన మరికొన్ని మందు కలిపి ఆ ప్రజలకు ఇయ్యి. అట్లయినా ఇస్తే వాళ్ళని బాగుపడతారు. ఎందుకండి మేడం గారు, మీరు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు దయచేసి అక్కడ వాళ్ళని అభివృద్ధి చేయాల్సింది కదా. ఈ రోజు భట్టి విక్రమార్క గారు మాట్లాడతారు, $3 ట్రిలియన్ ఎకానమీ మాది టార్గెట్ అంటాడు. ఈరోజు పావలా పనికిన రోడ్లు చూడు పరిస్థితి. భట్టి విక్రమార్క గారు ఆర్ఎన్బి శాఖకు సంబంధించిన ఎవరైనా వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఏడబడుకున్నారు సార్, ఉన్నారా తెలంగాణలో? ఈ రోడ్ల పరిస్థితి ఏంది? ఈ రోడ్ల దిక్కేంది? రోడ్ల పరిస్థితి ఏం కావాలా? రోడ్లు ఈ విధంగా ఆగమవుతా ఉంటే ఇంత పట్టించుకోకుండా ఇంత దారుణం అంటే ఇదే. దీని గురించి వీడియోలు తీయడానికి పోతే ఈ గాడిదలు లేనిపోయిన నా మీద మాట్లాడలు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలా? మీకు దమ్ముంటే ఆ రోడ్లను వేయించుకోండి, రోడ్లలో వేయించుకోండి. మా మీద మాట్లాడు కాదు, దమ్ముంటే రోడ్లు వేయించుకోండి. మీ సీతక్క గారు పరిపాలనలో సూపర్ అని చెప్పేసి అక్కడ మార్క్స్ పొందండి, అవన్నీ చేయాలి. కానీ మా మీద ఏందండి మీ వికృత్యాలు ప్రకృత్యాలు? పెట్టుకోలేరు, తట్టుకోలేరు. మీరు పెట్టుకోలేరు, తట్టుకోలేరు. అవసరమా? మీ దగ్గర ఇనుప కడ్డీ అంత సబ్జెక్ట్ ఉండదు మీ దగ్గర. ఎప్పుడు చూసినా లొడలో వాగుడు తప్ప ఏది కూడా పనికి రాదు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మంత్రి సీతక్క గారు ఈ రోడ్లను బాగు చేయండి, ఈ రోడ్లు బాగు చేయండి. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు ఎట్లా బతకాలి? మీరు వెళ్ళడానికి మీ కాన్వాయ్లకు మంచి రోడ్లు ఉన్నాయి, కానీ ఆ ప్రజల పరిస్థితి ఏం కావాలి? ఈ వీడియో చూసైనా తక్కువ రెస్పాండ్ కావాలి కదా. అక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఎట్లా అవుతారు? ఆడెవరైనా వీడియోలు ఇస్తే కథం అతన్ని బ్లాక్మెయిల్ చేసుడు, నీకు ఇందిరమైండ్లు రాదని బెదిరించుడు, సీతక్కకే నువ్వు అగెనిస్ట్గా వీడియోలు తీస్తామని బెదిరించుడు. ఎల్లకాలం ముందు ఉండిపోదాం వచ్చిర్రా భూమి మీదకి? ఎందరో రాజులు రాజ్యాలు గతించిపోయిన చరిత్రను చూసాం, కానీ ఇటువంటి బద్మాష్ మాటలు మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళని యాడ చూడలా. గిట్లా ఉంది వీళ్ళ పరిస్థితి, పనికిరాని పరిస్థితి, ఘోరం. చెప్పలేం.